ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు పంచమి తిథులు శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏ రోజుల్లో వచ్చాయి, వారాహి అమ్మవారి పంచమి పూజను ఏ రోజున నిర్వహించుకోవాలి, అతి విశేషమైనటువంటి శుక్రవారం పంచమి తిథి కూడి వచ్చినటువంటి రోజులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, పూజా సమయాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా వ్యూయర్స్ అందరికీ ముఖ్య గమనిక, వారాహి అమ్మవారి పూజను పంచమి తిథులలో నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు పంచమి తిథి ఏ రోజైతే రాత్రి సమయాన సుమారుగా 7 గంటలు దాటిన తర్వాత ఉంటుందో ఆ రోజున పంచమి పూజను నిర్వహించుకోవాలి. ఒకవేళ రాత్రి పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఉదయాన తెల్లవారుజాముకు పూర్వమే వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాలి. ఎంత చిక్కటి చీకటి ఉన్న సమయాన అమ్మవారి పూజ చేసుకుంటే అంత ఉత్తమ ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయి. 2026 జనవరి నెల పుష్య బహుళ పంచమి తిథి ప్రారంభం 7 జనవరి 2026 బుధవారం పగలు 10:47 నుంచి పంచమి తిథి ప్రారంభమై 8 జనవరి 2026 గురువారం పగలు 10:25 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి రాత్రి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 7 జనవరి 2026 బుధవారం రోజున. 2026 జనవరి నెల మాఘ శుక్ల పంచమి తిథి ప్రారంభం 22 జనవరి 2026 గురువారం అర్ధరాత్రి 1:47 నుంచి పంచమి తిథి ప్రారంభమై 23 జనవరి 2026 శుక్రవారం అర్ధరాత్రి 12:40 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 23 జనవరి 2026 శుక్రవారం రోజున. ఈ రోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అతి విశేషమైనటువంటి పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు. 2026 ఫిబ్రవరి నెల మాఘ కృష్ణ పంచమి తిథి ప్రారంభం 5 ఫిబ్రవరి 2026 గురువారం రాత్రి 2:02 నుంచి పంచమి తిథి ప్రారంభమై 6 ఫిబ్రవరి 2026 శుక్రవారం రాత్రి 2:40 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 6 ఫిబ్రవరి 2026 శుక్రవారం రోజున. ఈ రోజు కూడా పంచమి శుక్రవారం కలిసి వచ్చినటువంటి అతి విశేషమైన వారాహి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. 2026 ఫిబ్రవరి నెల ఫాల్గుణ శుక్ల పంచమి తిథి ప్రారంభం 21 ఫిబ్రవరి 2026 శనివారం మధ్యాహ్నం 2:05 నుంచి పంచమి తిథి ప్రారంభమై 22 ఫిబ్రవరి 2026 ఆదివారం మధ్యాహ్నం 12:11 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 21 ఫిబ్రవరి 2026 శనివారం రోజున. 2026 మార్చి నెల ఫాల్గుణ కృష్ణ పంచమి తిథి ప్రారంభం 7 మార్చి 2026 శనివారం సాయంత్రం 6:44 నుంచి పంచమి తిథి ప్రారంభమై 8 మార్చి 2026 ఆదివారం రాత్రి 8:19 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 7 మార్చి 2026 శనివారం రోజున. 2026 మార్చి నెల చైత్ర శుక్ల పంచమి తిథి ప్రారంభం 22 మార్చి 2026 ఆదివారం రాత్రి 12:13 నుంచి పంచమి తిథి ప్రారంభమై 23 మార్చి 2026 సోమవారం రాత్రి 9:51 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 23 మార్చి 2026 సోమవారం రోజున. 2026 ఏప్రిల్ నెల బహుళ పంచమి తిథి ప్రారంభం 6 ఏప్రిల్ 2026 సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పంచమి తిథి ప్రారంభమై 7 ఏప్రిల్ 2026 మంగళవారం మధ్యాహ్నం 2:05 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 6 ఏప్రిల్ 2026 సోమవారం రోజున. 2026 ఏప్రిల్ నెల వైశాఖ శుక్ల పంచమి తిథి ప్రారంభం 21 ఏప్రిల్ 2026 మంగళవారం ఉదయం 8:42 నుంచి పంచమి తిథి ప్రారంభమై 22 ఏప్రిల్ 2026 బుధవారం ఉదయం 6:14 వరకు ఈ తిథి ఉన్నది.
వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 21 ఏప్రిల్ 2026 మంగళవారం రోజున. 2026 మే నెల వైశాఖ బహుళ పంచమి తిథి ప్రారంభం 6 మే 2026 బుధవారం తెల్లవారుజామున 4:55 నుంచి పంచమి తిథి ప్రారంభమై 7 మే 2026 గురువారం ఉదయం 6:46 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 6 మే 2026 బుధవారం రోజున. 2026 మే నెల అధిక జ్యేష్ఠ శుక్ల పంచమి తిథి ప్రారంభం 20 మే 2026 బుధవారం సాయంత్రం 4:23 నుంచి పంచమి తిథి ప్రారంభమై 21 మే 2026 గురువారం మధ్యాహ్నం 2:09 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 20 మే 2026 బుధవారం రోజున. 2026 జూన్ నెల అధిక జ్యేష్ఠ బహుళ పంచమి తిథి ప్రారంభం 4 జూన్ 2026 గురువారం రాత్రి 8:21 నుంచి పంచమి తిథి ప్రారంభమై 5 జూన్ 2026 శుక్రవారం రాత్రి 9:28 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 5 జూన్ 2026 శుక్రవారం రోజున. ఈ రోజు శుక్రవారం పంచమి రెండు కలిసి వచ్చిన అతి విశేషమైనటువంటి రోజు. 2026 జూన్ నెల నిజ జ్యేష్ఠ శుక్ల పంచమి తిథి ప్రారంభం 18 జూన్ 2026 గురువారం రాత్రి 12:04 నుంచి పంచమి తిథి ప్రారంభమై 19 జూన్ 2026 శుక్రవారం రాత్రి 10:20 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 19 జూన్ 2026 శుక్రవారం రోజున. ఇది అతి విశేషమైన వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు. 2026 జూలై నెల నిజ జ్యేష్ఠ బహుళ పంచమి తిథి ప్రారంభం 4 జూలై 2026 శనివారం ఉదయం 9:46 నుంచి పంచమి తిథి ప్రారంభమై 5 జూలై 2026 ఆదివారం ఉదయం 9:55 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 4 జూలై 2026 శనివారం రోజున. 2026 జూలై నెల ఆషాఢ శుక్ల పంచమి తిథి ప్రారంభం 18 జూలై 2026 శనివారం ఉదయం 8:42 నుంచి పంచమి తిథి ప్రారంభమై 19 జూలై 2026 ఆదివారం ఉదయం 7:42 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 18 జూలై 2026 శనివారం రోజున. 2026 ఆగస్టు నెల ఆషాఢ బహుళ పంచమి తిథి ప్రారంభం 2 ఆగస్టు 2026 ఆదివారం రాత్రి 9:17 నుంచి పంచమి తిథి ప్రారంభమై 3 ఆగస్టు 2026 సోమవారం రాత్రి 8:32 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 3 ఆగస్టు 2026 సోమవారం రోజున. 2026 ఆగస్టు నెల శ్రావణ శుక్ల పంచమి తిథి ప్రారంభం 16 ఆగస్టు 2026 ఆదివారం రాత్రి 6:57 నుంచి పంచమి తిథి ప్రారంభమై 17 ఆగస్టు 2026 సోమవారం రాత్రి 6:56 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 16 ఆగస్టు 2026 ఆదివారం రోజున. 2026 సెప్టెంబర్ నెల శ్రావణ బహుళ పంచమి తిథి ప్రారంభం 1 సెప్టెంబర్ 2026 మంగళవారం ఉదయం 7:23 నుంచి పంచమి తిథి ప్రారంభమై 2 సెప్టెంబర్ 2026 బుధవారం ఉదయం 5:51 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 1 సెప్టెంబర్ 2026 మంగళవారం రోజున. 2026 సెప్టెంబర్ నెల భాద్రపద శుక్ల పంచమి తిథి ప్రారంభం 15 సెప్టెంబర్ 2026 మంగళవారం ఉదయం 7:47 నుంచి పంచమి తిథి ప్రారంభమై 16 సెప్టెంబర్ 2026 బుధవారం ఉదయం 8:46 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 15 సెప్టెంబర్ 2026 మంగళవారం రోజున. 2026 సెప్టెంబర్ నెల భాద్రపద బహుళ పంచమి తిథి ప్రారంభం 30 సెప్టెంబర్ 2026 బుధవారం సాయంత్రం 4:49 నుంచి పంచమి తిథి ప్రారంభమై
1 అక్టోబర్ 2026 గురువారం పగలు 2:42 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 30 సెప్టెంబర్ 2026 బుధవారం రోజున. 2026 అక్టోబర్ నెల ఆశ్వయుజ శుక్ల పంచమి తిథి ప్రారంభం 14 అక్టోబర్ 2026 బుధవారం రాత్రి 11:27 నుంచి పంచమి తిథి ప్రారంభమై 15 అక్టోబర్ 2026 గురువారం రాత్రి 1:17 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 15 అక్టోబర్ 2026 గురువారం రోజున. 2026 అక్టోబర్ నెల ఆశ్వయుజ బహుళ పంచమి తిథి ప్రారంభం 29 అక్టోబర్ 2026 గురువారం రాత్రి 2:11 నుంచి పంచమి తిథి ప్రారంభమై 30 అక్టోబర్ 2026 శుక్రవారం రాత్రి 11:46 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 30 అక్టోబర్ 2026 శుక్రవారం రోజున. ఇది అతి విశేషమైనటువంటి పంచమి శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజు. 2026 నవంబర్ నెల కార్తీక శుక్ల పంచమి తిథి ప్రారంభం 13 నవంబర్ 2026 శుక్రవారం సాయంత్రం 5:47 నుంచి పంచమి తిథి ప్రారంభమై 14 నవంబర్ 2026 శనివారం రాత్రి 7:56 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 13 నవంబర్ 2026 శుక్రవారం రోజున. ఇది అతి విశేషమైనటువంటి పంచమి శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజు. 2026 నవంబర్ నెల కార్తీక బహుళ పంచమి తిథి ప్రారంభం 28 నవంబర్ 2026 శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పంచమి తిథి ప్రారంభమై 29 నవంబర్ 2026 ఆదివారం ఉదయం 9:45 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 28 నవంబర్ 2026 శనివారం రోజున. 2026 డిసెంబర్ నెల మార్గశిర శుక్ల పంచమి తిథి ప్రారంభం 13 డిసెంబర్ 2026 ఆదివారం మధ్యాహ్నం 1:22 నుంచి పంచమి తిథి ప్రారంభమై 14 డిసెంబర్ 2026 సోమవారం మధ్యాహ్నం 3:07 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 13 డిసెంబర్ 2026 ఆదివారం రోజున. 26 డిసెంబర్ మార్గశిర బహుళ పంచమి తిథి ప్రారంభం 27 డిసెంబర్ 2026 ఆదివారం రాత్రి 10:58 నుంచి పంచమి తిథి ప్రారంభమై 28 డిసెంబర్ 2026 సోమవారం రాత్రి 9:02 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి అమ్మవారి పంచమి తిథి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 28 డిసెంబర్ 2026 సోమవారం రోజున. విన్నారు కదా, 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు పంచమి తిథులు ఏ రోజుల్లో వచ్చాయి, వారాహి అమ్మవారి పూజను ఏ రోజున నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.